అరే అసలు ఏం చేశారు రవి? అవును బ్రో, బాల్ భరించలేకపోతున్నాం. ఏంట్రా ఏంట్రా తను చూసుకొని రెచ్చిపోతున్నారా? ఏంట్రా గాయ్స్, బురదలో రాళ్ళేస్తే మన బట్టలే గలీజ్ అవుతాయి. మూసుకొని వర్క్ చేయండి. అయినా బురదలో రాయడం మనది రా తప్పు. ఈ ప్రాజెక్ట్ మనకి చాలా ఇంపార్టెంట్. కుంభాదిన్కి వాటర్ చేంజ్ చేయలే? ఆడే చిప్స్ని దాంట్లో కడిగింటాడు చెయ్యి. నేను సేఫ్, నా బౌల్ అయితే క్లీన్ అయిపోతుంది. రేయ్, నా బౌల్ కూడా క్లీన్ చేయొచ్చు కదరా. దొంగ నడ్డుడికిడు. అరే మామా, అరే మామా, ఏం డిసైడ్ చేసావురా? అసలే కన్ఫ్యూజన్లో 4 సార్లు కళ్ళు తిరిగి పడిపోయా. ఏదో ఒకటి చెప్పరా. డిస్టర్బ్ చేయకరా, పవర్ నాప్ అయ్యాక ఆలోచిద్దాం. అరే నువ్వు పవర్ నాప్ వేసేలోపు మన పవర్ అంతా ఆరాధ్యాలు ఆవేసుకుంటారా? రే మావా, ఇప్పుడు మనం ముందుకెళ్ళి వీఆర్ రెడీ టు వర్క్ టుగెదర్ అంటే చీప్ అయిపోతాం రా. ఇప్పుడు మనకెంత అవసరం ఉందో వాళ్ళకు కూడా అంత అవసరం ఉంది కదా. వాళ్ళనే రమ్మని చెప్పు. అదే మరి. మహేష్, ఆరాధ్య వాంట్స్ టు టాక్ టు యు. లోపలికి రా. ఏ మా ఊరు రావడం ఏంటి? మీ మేడంని ఇక్కడికి రమ్మను. ఏ అవినాష్, పోరా ఇట్రా పైకి వస్తారా? మామా, డోంట్ డిస్టర్బ్ మీ. ఓకే ఓకే, కమాన్. ఆహా, చూడండి ఎంత కేర్లెస్ గా కూర్చున్నాడు సార్. కూర్చోలేదు, పడుకున్నాడు. ఏంటమ్మా, వాట్స్ యువర్ ప్రాబ్లం? మహేష్, ఐ వాంట్ టు టాక్ విత్ యు నౌ. చెప్పండి, మీకు నేను ఏ విధంగా సహాయపడగలను? కాస్త మీరు మీ అతి తగ్గించుకోండి, మాకు చాలా సహాయవంతంగా ఉంటుంది. అరే రే, పెద్ద కోరిక కోరుకుందే. దేవుడు కనిపించి కోరుకోమంటే అర్థవంతమైన కోరుకోలు. అరే చాలా ఎక్కువ చేస్తున్నారా? వెళ్ళు. ఓకే, నేను వాష్రూమ్కి పో. ఛీ, చెత్తవ సంతా. ఆఫీస్ మొత్తం పెంట పెంట చేస్తున్నారు వీళ్ళు. నువ్వు తింటూనే ఉండరా, పదా. ఏ ఆరాధ్య, చెప్పు, ఏం డిస్కస్ చేద్దాం అనుకుంటున్నావు? సి మహేష్, నాకు తెలుసు నువ్వు ఈ ప్రాజెక్ట్ని అంత సీరియస్గా తీసుకోవని, కానీ ఇది మన ప్రమోషన్తో పాటు మన కెరియర్కి సంబంధించింది. అలా అని నీలాంటి యాటిట్యూడ్ ఉన్న వాడితో వర్క్ చేయడం నాకు అస్సలు ఇష్టం లేదు. అందుకే నేను ఒక ఐడియాతో వచ్చా. ఏంటో అది? ఇద్దరం ఒక టీంలో ఉన్నట్టే వర్క్ చేద్దాం, బట్ ఎవరి కాన్సెప్ట్ వాళ్ళే డెవలప్ చేసుకుందాం. 2 బాస్కి పిచ్చేద్దాం. బాస్ ఎవరిది పిచ్ చేస్తే వాళ్ళదే ఓకే అయినట్టు. డీల్. ఎవరి ప్రజెంటేషన్ నచ్చితే వాళ్ళే లీడ్ అండ్ వాళ్ళకే సిఓఓ పోస్ట్. వాట్ ఎవర్. అయినా నీ టీంలో నీ టార్చర్ భరిస్తే ఎవడుంటాడు అనుకుంటున్నావు? అందరు ఇక్కడికే వస్తారు, చూస్తూ ఉండు. చూడు మహేష్, ఇక్కడ అందరూ జీతాల మీద జీవితాలు నడుపుకునేటోలే. ఎవడు ఎవరిని గెలకకుండా మూసుకొని పనిచేస్తే చాలా బాగుంటుంది. మామా, ఆ వార్నింగ్ నీకేరా? బొక్కలే, ప్రాజెక్ట్ మన చేతిలో వచ్చాక మనము ఇద్దాం వార్నింగ్. మామా, కలిసి పని చేస్తే అయిపోద్ది కదరా. వదిలేరా. ఒరే అయ్యోమయ్యింగే, వాళ్ళు కలవరా అగ్గి గుగ్గులు లాంటి వాళ్ళు. సంవత్సరం అయింది కదా నువ్వు వచ్చి, అసలు 2 సంవత్సరాల ముందు ఏం జరిగింది నీకేం తెలుసురా? వేస్ట్ ఫెలో, వీడితో అసలు నేను ఎలా వర్క్ చేస్తానో ఏమో. చెత్త మొహమ్మోడు. కూల్ ఆరాధ్య, కూల్. ఈ ఇరిటేషన్ మూడ్ నుంచి బయటికి రావాలి నేను. ఎలా?
అవును, లాస్ట్ టైం ప్రియాంక నాకేదో ఫ్రెండ్ యాప్ గురించి చెప్పిందే. ట్రై చేద్దాం. ఏంటి? హే ఆరాధ్య, ఏం చేస్తున్నావు? ఇప్పుడు నేను కొంచెం బిజీ ఉన్నానే, మళ్ళీ చేస్తాను ఆగు. హే ఆగాగు, ఏంటా బిజీ? నాకు కూడా చెప్పు. నేను ఇప్పుడే ఫ్రెండ్ యాప్ని డౌన్లోడ్ చేసుకున్నా. ఇట్స్ రియల్లీ అమేజింగ్ యూనో. అవునా? ఏంటి ఇందులో స్పెషల్? ఈ యాప్లో మనము ఆడియో అండ్ వీడియో కాల్స్ త్రూ కనెక్ట్ అవ్వచ్చు. ఫ్రెండ్స్ని కూడా చేసుకోవచ్చు. ఏ విషయమైనా చాలా ఓపెన్గా షేర్ చేసుకోవచ్చు. మన వైబ్కి మ్యాచ్ అయ్యే వాళ్ళే ఉంటారు. అండ్ ఫుల్ ఫన్నీగా ఉంటుంది తెలుసా. చాలా ఇంట్రెస్టింగ్గా ఉందే. అంతేకాదు, ఇంకా మెయిల్ యూజర్స్ వర్చువల్ గిఫ్ట్స్ కూడా ఇస్తారు. అండ్ ఆ గిఫ్ట్స్ని మనం రియల్ మనీగా కన్వర్ట్ చేసుకోవచ్చు. అండ్ ఫుల్గా ఆన్ చేసుకోవచ్చు. ఓకే, మరి ఈ యాప్లో ఫేక్ ప్రొఫైల్స్ ఉండవా? ఈ యాప్లో స్ట్రిక్ట్ వాయిస్ వెరిఫికేషన్ ఉంటుంది. ఎటువంటి పర్సనల్ డీటెయిల్స్ కానీ ఫొటోస్ ఆఫ్ యూజర్స్ కానీ సెండ్ చేయదు. అండ్ ఇందులో ఆప్షన్ టు బ్లాక్ కూడా ఉంటుంది. సో ఎలాంటి ఫేక్ ప్రొఫైల్స్ ఉండే ఛాన్సే ఉండదు. సెక్యూర్ ప్లాట్ఫామ్ ఫర్ గర్ల్స్. నువ్వు కూడా వెళ్ళి డౌన్లోడ్ చేసుకో. ఓకే, డన్. బట్ ఈ యాప్ని ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి? నేను ఆల్రెడీ డిస్క్రిప్షన్ అండ్ పిన్ కమెంట్లో లింక్ ఇచ్చాను. సో నువ్వు అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే సరేనే, నాకు చాలా వర్క్ ఉంది, నేను తర్వాత చేస్తా. సరేనే, బాయ్. అరే అసలు ఏం జరిగిందిరా 2 years బ్యాక్? You want flashback? ఆ, We will talk later, okay? రారా. అమ్మతోటేట్రా. అది కరోనా రెండోసారి వచ్చి ర్యాంపాడి చెల్లిపోయిన రోజు. భయపడద్దు, ఇది కరోనా ఏం కాదు, జస్ట్ జలుబు అంతే. ఇట్స్ ఓకే. ఈ కరోనా వల్ల ఈ కంపెనీ కూడా తుమ్మితే ఊడిపోయి ముక్కులాగా తయారైంది. దీనికి సొల్యూషన్ ఒక్కటే. ఇది వర్కౌట్ అయితే మళ్ళీ మన కంపెనీ ట్రాక్లోకి వస్తుంది. మీ చేతుల్లోనే ఉంది, తీసుకోండి. అప్పట్లో వాళ్ళిద్దరు కలిసి పని చేసేవాళ్ళు. ఏంటి కలిసి పని చేసేటోళ్ళ? కానీ అదే వాళ్ళ ఫస్ట్ ప్రాజెక్ట్ అండ్ లాస్ట్ ప్రాజెక్ట్. ఏ ఎందుకు? నా కొంప తగలబడిపోయింది. ఏమైందంటే ఏమైంది? యాడ్ షూట్ చేశారు, ఫుటేజ్ కాపీ పెట్టుకోవాలని తెలీదా? సార్, ఫుటేజ్ బ్యాకప్ పెట్టడం కెమెరామ్యాన్ రెస్పాన్సిబిలిటీ కదా సార్. అంటే మీకు రెస్పాన్సిబిలిటీ లేదా? నేను కెమెరామెన్కి ఇచ్చానా మీకు ఇచ్చానా ప్రాజెక్ట్? ఫుటేజ్ ఉన్న హార్డ్ డిస్క్ కరప్ట్ అయింది, అది రికవర్ అవుతుందో లేదో కూడా తెలీదు. ఇప్పుడు క్లయింట్ అడిగితే ఏం షేర్ చేయను? రీల్ షేర్ చేయనా? అలా మబ్బుల్లాగా నుంచోకండి, వెళ్ళండి. అవుట్. ఏ ఆరాధ్య, చెల్లియా, ఇట్స్ ఓకే. ఇట్స్ నాట్ ఓకే మహేష్. అరే నా తప్పు లేకుండా నేను అన్ని మాటలు పడ్డాం. ఐ కాంట్ టేక్ ఇట్ మహేష్. ఆయన చెప్పింది కూడా కరెక్టే కదా. బ్యాకప్ ఉందో లేదో చెక్ చేసుకొని ఉండాల్సిందే. నన్నంటావేంటి? మనమిద్దరం కలిసి చేసిన ప్రాజెక్ట్ మహేష్. యా, బట్ ఫైనల్ ఎడిట్లో నువ్వే కదా ఉండేది. హలో, ఎక్స్క్యూజ్ మీ, నువ్వు కూడా చూసి ఫైనల్ ఎడిట్ చేసావు, మర్చిపోయావా? అవును, కానీ ఎక్కువ ఉంది నువ్వే కదా. ఓ, నువ్వు కేర్లెస్గా పడుకుంటే ఇంకెవరుంటారు? ఛీ, నీతో మాట్లాడి వేస్ట్. అంటే ఇప్పుడు నా కేర్లెస్నెస్ వల్ల ఇదంతా జరిగిందంటావా? నాది తప్పు ఉందంటే నీది కూడా తప్పున్నట్టే. అనుకున్నా తప్పు నా మీదకి నెడతావని. కాన్సెప్ట్ నాది, ఎగ్జిక్యూషన్ నాది, ప్లానింగ్ నాది. చేసిందంతా వేస్ట్ అంటే ఎవరికి ఎక్కువ బాధ ఉంటుంది? నువ్వు ప్లాన్ చేసి లీజీగా పక్కన కూర్చుంటే నేను బాబు మొత్తం ఎగ్జిక్యూట్ చేసింది, నీకంటే ఎక్కువ నాకే బాధ ఉంటుంది. అయితే నీ ఓన్గా నువ్వు వేరే ప్రాజెక్ట్ చేసుకొని మంచిగా చేసుకో. నా లేజినెస్తో నీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. చాలా మంచి ఐడియా ఇచ్చావు, థ్యాంక్ యూ సో మచ్. యు ఆర్ నాట్ వెల్కమ్. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇద్దరు అలాగే ఉన్నారా? ఆ కరప్ట్ అండ్ హార్డ్ డిస్క్ రికవర్ అయిందేమో కానీ వీళ్ళిద్దరు టీం వర్క్ మాత్రం రికవర్ అవ్వాలా? మనోడా అసలు తగ్గే రకమే కాదు. ఆరాధ్య అసలు తగ్గేదేలే. రే, వాళ్ళు ఏం చేస్తున్నారు చూద్దా. మనం ముందు వన్ లైనర్ అనుకుందాం, దాని చుట్టూ కాన్సెప్ట్ డెవలప్ చేద్దాం. ఓకే,
సో యా నేను మీకు ఫార్వర్డ్ చేస్తా, అది చూడండి. రే తిన్నా మాపి ఫస్ట్ పని చూడు. పెద్ద ప్లానింగే. అరే ఏంట్రాడు పడుకున్నాడేంటి? చా ఏ నువ్వు ఉండు మావా, మనోడు ఏదో ఒకటి చేస్తాడు. అంతలో వీళ్ళు ఏం చేస్తున్నారో కనుక్కోవాలి మనం. ఎలా కనుక్కుంటాం? దానికి త్రిశూల వ్యూహం అమలు చేద్దాం. అరే ఆ కుంభాగోడు ప్లేట్ బిర్యానీ తినేలా చేద్దాం. థ్యాంక్స్ రా. ఏమన్నా స్పెషలా? రీజన్ చెప్తే కానీ తినవా? నాకు రీజన్తో పనే ఉంది. రేటు బిర్యానీకే మా ప్రాజెక్ట్ మొత్తం లీక్ చేసేస్తా అనుకుంటున్నారా? అరే వాడు చెప్పకపోతే? ఆ తర్వాత వాడు 1 లీటర్ కోక్ తాగేలా కూడా చూద్దాం. థ్యాంక్స్ ఫర్ కోక్ పిల్ల బచ్చాస్. వెళ్ళి మీ మబ్బు మహేష్కి చెప్పండి ఈసారి ఆరాధ్య ప్రమోషన్ కొట్టబోతుందని. వెళ్ళండి. ఈ ప్రకృతి చట్టం లూజ్ మోషన్ టాబ్లెట్స్ వాటి పని అదే చేసుకుంటూ పోతుంది. పద. తేడా కొడుతుంది అవినాష్. అద్ద వినాష్, అద్ద వినాష్. ఎంతటి వీరుడైనా ఒక చోట లొంగక తప్పదు. అడవి దుర్మార్గులారా వదలండి రా. మీరు ఏం చేస్తున్నారో చెప్పండి రా. నేను చెప్పను. అయితే మేము వదలం. అరే కోకెవరా? అదే బెస్ట్. నా వీక్నెస్ తోటి ఆడుకుంటున్నారు కదరా. ఆరాధ్యతో చెప్పి మీ సంగతి చూస్తా. అదో రాజమాత, నువ్వు కట్టప్ప. అరే నువ్వు నిజం చెప్పలేదు అనుకో, నీ మా ఐస్మతి మొత్తం కంపైపోతుంది రే. చెప్పరా ఏం చేస్తావు చెప్పు. ఐరా జ్యువెలరీస్ బ్రింగ్ లగ్జరీ టు యువర్ హోమ్. ఇదే మా టైటిల్. వదలండి రా. అరే బాగుందిరా. ఏం బంద్ బే, మనోడికి చెప్తే ఇంకా అదర కొడతాడు. టైటిల్ ఆల్రెడీ చెప్పేసా కదరా, వదలండి రా. అరే నువ్వు నిజం చెప్తున్నావు, గ్యారంటీ ఏంట్రా? మామా ఇలాంటి పరిస్థితులు ఎవడ అబద్ధం చెప్పు, నాకు తెలుసు కదా. నువ్వు పోరా. ఈ విషయం కనుక మనం మహేష్ గడి చెప్పామంటే వాడు ఫ్లాటే. పద 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 పద. ఐరా బ్రింగ్ లగ్జరీ టు యువర్ హోమ్. ఎలా ఉంది? ఏంటిది? మహేష్ వచ్చేసిందా రాజమాత? సిగ్గులేదా మీకు? ఏం చేశారా? జరక జరక ప్లీజ్ ప్లీజ్. సొంతంగా కష్టపడి దమ్ము లేక పక్కన వాళ్ళు ఐడియాలు కొట్టేస్తారా? ఆరాధ్య డోంట్ రైజ్ యువర్ వాయిస్ ఆన్ మై టీమ్. అయితే నీ మీద అరవమంటావా? అరే మామా నీకు అరవడం తప్ప ఇంకేమొచ్చు? అరు ఇంకా చాలా తెలుసు. తప్పు చేస్తే పనిష్మెంట్ ఇవ్వడం కూడా తెలుసు. మీ ఇద్దరు సంగతి చెప్తాను రా. వాళ్ళు చేసింది తప్పే పాపం, చిన్నపిల్లలు. ప్లీజ్ ఈసారి వదిలేసి. చిన్న పిల్లలా వీళ్ళు? నో వే, దే డిజర్వ్ అ పనిష్మెంట్. వాళ్ళ బదులు నేను సారీ చెప్తున్నా కదా. నాట్ ఎనఫ్. ఐరా బ్రింగ్ లగ్జరీ టు యువర్ హోమ్. నో ఐరా, ఒక ఇంటికి అర్థం ఆ ఉమెన్ ఆ ఇంట్లో ఉన్నప్పుడు మాత్రమే ఉంటుంది. యూ ఉమెన్ హౌస్ షిల్ మేక్ ఇట్ ఎ హోమ్. ఐరా బ్రింగ్ లగ్జరీ టు యువర్ ఉమెన్. Basics. Think about it. And think about them also. And I promise, మీ ఐడియా నేను అస్సలు కాపీ కొట్టను. ఓకే? చెప్పాడు. ఏం చెప్పాడురా? మనం రోజంతా బుర్రబాతులు కొట్టుకుని కూర్చుంటే దాన్ని వాడు 2 నిమిషాల్లో బెటర్ చేసి చూపించాడు. వాడు గ్రేట్ కదా.
అంటే వాడి బద్ధకం చూసి మనం లైట్ తీసుకుంటున్నాం కానీ యాక్చువల్గా వాడు ఇంటెలిజెంటే, అందుకే వాడు మీకు ఈక్వల్ పొజిషన్లో ఉన్నాడు. అంటే ఏంటి, మనం ఇక్కడ ఎర్రి బాగోలమా? చెప్తున్నా అంతే. ఆయన ఏంటి మావా అంత మంచిగా నాకిచ్చావు, అదేదో మనమే డెవలప్ చేసుకునే వాళ్ళం కదా. అరే మీకు ఎన్నిసార్లు చెప్పారా ఆరాధ్య జోలికి వెళ్ళొద్దని చెప్పి? అరే ఆమె అనుకుంటే ఎంత దూరమైనా వెళ్తుందిరా, ఆఖరికి మీ ఉద్యోగాలు కూడా పిక్కించగలుగుతుంది తెలుసా? మరి ఏం చేయమంటావు, నువ్వు కాలు చెప్పుకొని పడుకున్నావు, అలాగే కింద మీద కూడా పని చేస్తున్నారు, అందుకే మేము కూడా ఏదో చేద్దామని. నువ్వు వెంటనే చెప్పు మామ, వర్క్ విషయంలో ఆ రాజమాత నీకైనా ఫోకస్డ్గా ఉంటుంది. అంటే మేము పనికి మానోళ్ళమా? ఫీల్ అయినట్టున్నాడు. వెళ్ళకు, టాక్ జరుగుతుంది అక్కడ. ఏంట్రా ఏం జరుగుతుంది అక్కడ? అర్జెంటా? ఒకటి జాగ్రత్త కంట్రోల్ చేసుకో, లేదా క్యూరియాసిటీ కంట్రోల్ చేసుకో. నువ్వు ఫుడ్ కంట్రోల్ చేసుకో, దేశానికి కరువు వచ్చేలా ఉంది నీ వల్ల. సంగతి తర్వాత చూస్తారా? చెప్తా. హాయ్ చెప్పు. మహేష్, యాక్చువల్లీ ఇట్స్ అ గుడ్ లైన్. ఐ నో. నీతో కొంచెం మాట్లాడాలి. లుక్, ఇది మనకి మన కంపెనీకి వచ్చిన పెద్ద ఆపర్చునిటీ. ఎస్, ఐ అగ్రీ. నీకు తక్కువ టైంలో రైట్ డెసిషన్ తీసుకునే ఎబిలిటీ ఉంది. యా, థ్యాంక్ యూ. అండ్ యూ హ్యావ్ డిసిప్లైన్ అండ్ కన్సిస్టెన్సీ. ఐ నో. సో లెట్స్ వర్క్ టుగెదర్. సో ఫైనల్లీ నేను లేకుండా నీ వల్ల కాదని చెప్పి ఒప్పుకుంటున్నావు అన్నమాట. నేను టీం గురించి ఆలోచించాను, నువ్వు నీ ఈగో సాటిస్ఫై చేసుకోవడానికి ఆలోచిస్తున్నావు. దిస్ ఈజ్ వాట్ యువర్ క్యారెక్టర్ ఈస్. హే ఓకే, సారీ. నీ సారీ ఎవరికి కావాలి? మాకు నీ హెల్ప్ ఏం అవసరం లేదు. సరే, నాకు కావాలి. లెట్స్ వర్క్ టుగెదర్. యాక్చువల్లీ నేను వచ్చి మాట్లాడదాం అనుకున్నాను. మళ్ళీ ఎందుకు బే పోజ్ కొడుతున్నావు? ఒరిజినాలిటీ బయటకు వస్తుంది, చూసుకో. ముందే చెప్తున్నా, నన్ను కానీ నా టీంని కానీ ఎక్స్ట్రా స్ట్రెస్ పెట్టకు. ఓకే, డన్. ఓకే, ఇంకో కండిషన్. ప్రతిరోజు ఆఫ్టర్నూన్ ఒక 2 hours పవర్ నాప్ కావాలి. తెలుసు, తప్పదు కదా. ఓకే. ఓకే. అండ్ వన్ మోర్ థింగ్, నాకు కూడా కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఏంటో? వర్క్ పరంగా ఎలాంటి నెగ్లిజెన్స్ ఉండకూడదు. ఐఎమ్ ఆల్వేస్ గుడ్ అట్ మై వర్క్. నెక్స్ట్. అండ్ నువ్వు పెట్టిన కండిషన్స్ని సిచ్యువేషన్స్ ప్రకారం మారుస్తూ ఉంటాను, అది నువ్వు అర్థం చేసుకుని ప్రవర్తించాలి. ఓకే? బాగానే ఇరికిచ్చావు. ఓకే, ఫైన్. సో లెట్స్ వర్క్ టుగెదర్. థ్యాంక్స్. మా గుడ్ న్యూస్, మహేష్ ఆరాధ్య ఇద్దరు కలిసి పని అయిపోతున్నారు. వాట్? వై? అంటే మనం అందరం కలిసి పని చేస్తామన్నమాట. గైస్, we are working together. Yes. అమ్మని అమ్మ రే, నేను సుస్సుకెళ్ళి వచ్చేలోపు కలిసిపోయారా మీరు? సో గైస్, వాట్ ఆర్ యూ వెయిటింగ్ ఫర్? డిస్క్రిప్షన్ అండ్ పిన్ కమెంట్లో ఇచ్చిన లింక్తో మీరు కూడా ఫ్రెండ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆర్ డైరెక్ట్గా ప్లే స్టోర్కి వెళ్ళి ఫ్రెండ్ అని టైప్ చేసి యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు అండ్ స్టార్ట్ మేకింగ్ న్యూ ఫ్రెండ్స్. సో హరీ అప్.